So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. So ఈరోజు మీకు ఒక కొత్త వీడియో once again and ఈ వీడియో వచ్చేసి ఒక గ్రేట్ పర్సన్, ది సింప్ సామ్రాజ్యానికి మహారాజు శ్రీ 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 నో శ్రీ అనే వర్డ్ వాడినా శ్రీ అనే వర్డ్ వాల్యూ పోతుంది అనమాట. అంత సింప్ కాంటెంట్. ఓకే, అండ్ ఆల్ అబౌట్ గర్ల్స్, ఆంటీస్, మందు అండ్ లాస్ట్కి మళ్ళీ శుద్ధ పూసలా కూడా మాట్లాడతాడు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ హిస్ ప్రొఫైల్. ఓకే, ఫస్ట్ రీల్. ఓకే, హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు చూపి. రసికుడే ఇట్లాంటి స్టంట్లు చేస్తూనే రాత్రి వైరల్ అయిపోతాం 6 seconds వీడియోస్ లెక్క. లుకింగ్ ఫర్ 36 24 36. ఏ బాబు ఇట్రా అమ్మా. చెప్పండి సార్. ఇక్కడ ఏ బాబు ఇట్రా అని చెప్పి నువ్వే పోతావు దాని దగ్గరికి. 36 24 36 ఫిగర్ కి సరిపోయే డ్రెస్సులు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? కింద ఫ్లోర్ లో. నేను ఏమంటున్నా తెలుసా సార్, మీరు కిడ్స్ సెక్షన్ లో సార్ వెతకాల్సింది అంటుండే. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి సార్. ఏం సార్ ఇంకా మీకు డ్రెస్ దొరకలేదా? నేను వచ్చింది ఆ డ్రెస్సులు కొనడానికి కాదు, అవి కొనే ఫిగర్లకి లైన్ వేయడానికి. లైన్ వేసుకోవడానికి నువ్వు వెయిట్ ఎందుకు చేస్తావు? స్వీపింగ్ జాబ్ తీసుకో, అక్కడనే తుడుస్తూ ఉండు, వచ్చేమన్నా లైన్ వేస్తూ ఉండు. ఏం ఎంకరేజ్ చేస్తున్నారు రా యూత్కి? ఏం ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక ఆంటీకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది తెలుసా? ఒక ఆంటీకి మినిమం 10 ఆంటీలు పరిచయం ఉంటారు చుట్టుముట్టు. ఆ 10 ఆంటీలతో పాటు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరిచయం ఉంటారు. ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ నేనేం బయటపడదు అనుకో, ఇజ్జత్ ఇట్లా ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మళ్ళీ ఆంటీ ఒక చెప్తా, ఒక అట్టాకట్ట పర్సన్ ఉన్నాడు ఆంటీతో నా ఫేర్ పెట్టుకున్నా అంటే మళ్ళీ కూడా ఓకే నీలాంటి కూడా ఆంటీతో నా ఫేర్ పెట్టుకుని ఎట్లుంటుంది తెలుసా? ఆంటీల పిచ్చి బాగానే ఉంది, ఏదో ఒక రోజు మంచిగా ఇజ్జత్ అవుతుంది అని సిచ్యువేషన్ సహకరించింది అనుకో, క్యూర్ గాని రోగం కూడా వస్తుంది. తీసుకొస్తున్నాను, నా ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు, 10 minutes లో అక్కడ ఉంటాం. త్వరగా వచ్చేయండి బేబీ. వీడియో పక్కకు పెడితే చేతిగా పింక్ వాచ్ ఏంది, అది చూడంగానే ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఏంద్రా ఆ పిల్ల నా గురించి అంటే నీ గురించి ఎక్కువ అడుగుతుంది. చమ్కి నాకంటే ముందు నీకు ఫస్ట్ తెలుసు కదా, నువ్వు లైన్ వేయలేదా? ఆ పిల్ల అంటే అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళ అమ్మ ఉంటదిరా. ఆంటీల పిచ్చి ఒక వీడియోతోని ఎంత బ్యాడ్ పోర్ట్రేట్ అవుతుంది తెలుసా? యూత్ ని ఇట్లా ఈజీగా గ్రాప్ చేయొచ్చు బ్యాడ్ థింగ్స్ లైక్. ఇది సింప్ కాంటెంట్, క్రింజ్ కాంటెంట్ ఇది. బయట వాళ్ళని పర్మిషన్ లేకుండా షూట్ చేసి వీడియో చేస్తున్నా, లిటరల్లీ కేసు వేసి దొబ్బొచ్చు. పైకి ఫీమేల్స్ అండ్ వీడియోగ్రఫీలో తీసుకుంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు వీళ్ళ మీద. ఓకే, కానీ ఆయన సింప్ కాంటెంట్ చేసుకోవడానికి ఏజ్ చేయడానికి నాకు దిగజాడుతున్నాడు. రే మావా, ఏంద్రా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది మావా, వెళ్ళి చూసేసి రాపోరా, అంకుల్ కొడుతున్నాడు ఆంటీని. ఓ అదే, నిన్న నేను ఒకసారి వెళ్ళినందుకే ఆ గొడవ. నువ్వు వెళ్ళి పడుకోపో. పెద్ద ప్లే బాయ్, మళ్ళీ మొత్తం సమాజానికి అతను సొసైటీకి పెద్ద ప్లే బాయ్ ఈయననే. అందరు ఆంటీలు నేనే పిలుస్తారు. ఇట్లాంటి వాళ్ళు లిటరల్లీ 2 rounds కే. ఏమైంది? నా వల్ల కాల. ఓకే, ఒకసారి ట్రై చేయి. ఎక్కడికి వెళ్తున్నావురా? మా మామయ్యకి బాగాలేదు మామ, హాస్పిటల్ దాకా వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి? బార్కి వెళ్తున్నావు. మావయ్య బాగాలేదన్నావు కదా. మన్ను ముందు మావయ్య తర్వాత నువ్వు బండి దివాయా, బార్ మూసా. ఇట్లాంటి వాళ్ళే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా సరే ఈవినింగ్ స్నాక్ అని మందు కోసం వెయిట్ చేసే టైప్ ఇది. బయటికి పో, నా చమ్కి వచ్చింది, పోయి బయట పడుకోపో హాల్లో. వెళ్ళేటప్పుడు డోర్ వేసుకుని పోరా ఎదవా.
ఇంత సింపుల్ కాంటెంట్ నా వల్ల కాదురా చూడము. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పైకి ఇంకోటి ఉంది లాస్ట్ బిట్ శుద్ధ పూజలకి ఇప్పుడు అమ్మాయిల కోసం మాట్లాడతాడు సపోర్టివ్, అది కూడా చూద్దాం. అమ్మాయిలు మోడర్న్ గా ఉండకూడదు అంటావు అంతేనా? విలేజ్ లో ఉండే వేలుముద్ర దాన్ని నువ్వు చేసుకో, ఫ్రైడే నైట్ నాతో పాటు పబ్కి వచ్చేదాన్ని నేను చేసుకుంటా. ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళవి భయ్యా. మళ్ళీ ఇదేదో ఫ్యాక్ట్ అంటావేంది, నువ్వేదో రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసినట్టు. మన లేడీస్ ఈ మధ్య బయటకు వస్తున్నారు, వాళ్ళని ఏదో మోడర్నిజం అని, వాళ్ళని రూల్ చేయని. సో యాక్చువల్గా ఈ డైలాగ్ అంతా చెప్పింది మన వీడియో మీద అనమాట. మనం ఒకసారి చెప్పినాం అబ్బాయిల మైండ్ సెట్ ఎట్లుంటుంది వెన్ చూసింగ్ ఎ గర్ల్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టినాడు. పెడితే దానికి కౌంటర్ ఇది, అమ్మాయిలను బయటికి రాని మోడర్నైజ్ కానీ అంటున్నావు. నీ మైండ్ సెట్, నీ సింపుల్ కాంటెంట్, నీ మైండ్లో ఎంత చెత్తుందో చూస్తుంటే అమ్మాయిలు బయటికి రాకపోవడమే బెటర్, వాళ్ళు ట్రెడిషనల్ ఉండడమే బెటర్. నీలాంటి చేతి కంట్లో పడితే రేప్ కేసులలో న్యూస్లు చూడాల్సి వస్తుంది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. విలేజ్ లో ఉండే వేలుముద్ర దాన్ని నువ్వు చేసుకో. ఇందాక ఒక మాట అన్నాడు, విలేజ్లో ఉండే వేలుముద్ర దాన్ని నువ్వు చేసుకో అంట. విలేజ్లో ఉన్న అమ్మాయిలే హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కాదు, ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నారు. సిటీలో తిరిగి పుట్టి పెరిగిన అమ్మాయి, పెరిగిన అమ్మాయి, వెస్టర్నైజ్డ్ అయినా మోడర్నైజ్ అయిన అమ్మాయి కనిపిస్తుంది అక్కడక్కడ బయట, ఎక్కడ పడితే అక్కడ. ఓకే, పాయింట్ ఏంటంటే బ్రోకి 24/7 అయినా చుట్టూ మందు కావాలి, అమ్మాయిలు కావాలి, ఆర్ వాట్స్ ఎవర్. ఓకే, తన కోసం ఒక బెస్ట్ జాబ్. రీసెంట్గా ఒక ప్రొఫైల్ వచ్చింది అనమాట, పబ్లో బాత్రూమ్ క్లీనర్ పని అనమాట. బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు, చుట్టూ అమ్మాయిలు ఉంటారు, మందు ఉంటుంది, చూస్తూ లైన్ కూడా వేసుకోవచ్చు వాళ్ళకి. ఓకే,